ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. తెలుగు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించే ముఖ్యమైన వ్రతాలలో సత్యనారాయణ వ్రతం ఒకటి. ఈ వ్రతం ఎందుకు చేస్తారు? దీనిని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. సత్యనారాయణ వ్రతం శ్రీ మహావిష్ణువు యొక్క ఒక రూపమైన సత్యనారాయణ స్వామిని పూజించడానికి చేస్తారు. సత్య అంటే నిజం, నారాయణుడు అంటే విశ్వానికి ఆధారమైన దేవుడు. సత్యనారాయణుడు అంటే సత్యస్వరూపుడైన నారాయణుడు అని అర్థం. ఈ వ్రతం ముఖ్యంగా కోరికలు నెరవేరడానికి, కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడానికి, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియడానికి చేస్తారు. ఈ వ్రతంలో ముఖ్యంగా సత్యనారాయణ స్వామి కథను చదువుతారు లేదా వింటారు. ఈ కథలో స్వామి మహిమలు, వ్రతం యొక్క విశిష్టత, వ్రతం చేయటం వలన కలిగే ఫలితాలు వివరంగా చెప్పబడతాయి. పూర్వం అనేకమంది భక్తులు ఈ వ్రతం ఆచరించి తమ కష్టాలను తొలగించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతంలో స్వామికి ప్రత్యేకమైన ప్రసాదాన్ని సమర్పిస్తారు. సాధారణంగా గోధుమ రవ్వ లేదా సూజీ రవ్వతో పాలు, చక్కెర లేదా బెల్లం కలిపి పాయసం లేదా కేసరి తయారుచేస్తారు. అరటిపండ్లు, కొబ్బరికాయ, తమలపాకులు వంటి ఇతర నైవేద్యాలు కూడా స్వామికి ప్రీతికరమైనవి. భక్తితో సమర్పించిన ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల శుభం కలుగుతుందని విశ్వసిస్తారు. సత్యనారాయణ వ్రతం కేవలం ఒక పూజ మాత్రమే కాదు, ఇది కుటుంబ సభ్యులందరినీ ఒకచోట చేర్చే పవిత్రమైన సందర్భం. ఈ వ్రతం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది, మనశ్శాంతి లభిస్తుంది. అంతేకాకుండా ఈ వ్రతం ఆచరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు సమాజంలో గౌరవం లభిస్తుంది అని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లయినవారు, కొత్త గృహంలో ప్రవేశించినవారు, ఏదైనా ముఖ్యమైన కార్యం ప్రారంభించే ముందు ఈ వ్రతం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఎవరైనా సరే ఎప్పుడైనా తమ కోరికలు నెరవేరడానికి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కాబట్టి సత్యనారాయణ వ్రతం విశ్వాసంతో, భక్తితో ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. జై శ్రీ సత్యనారాయణ స్వామి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.